యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ది రాజా సాబ్. ఈ మూవీ షూటింగ్ దశలో అయితే ఉంది. 2025 ఏప్రిల్ 10న ఈ సినిమాను రిలీజ్ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. హర్రర్ కామెడీ జోనర్ లో ఈ సినిమా సిద్ధం అవుతుంది. రీసెంట్ గా ఈ మూవీ టీజర్ ని ప్రేక్షకుల ముందుకైతే తీసుకొచ్చారు. అందులో ప్రభాస్ చాలా స్టైలిష్ లుక్ లో కనిపించడం విశేషం. అలాగే చాలా రోజుల తర్వాత ప్రభాస్ ఈ సినిమాలో డాన్స్ చేయబోతున్నాడని మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అయితే క్లారిటీ ఇచ్చాడు. ఇప్పటి వరకు ప్రభాస్ చేసిన సినిమాలకి భిన్నంగా ది రాజా సాబ్ ఉంటుందనే ప్రచారం నడుస్తుంది. సంజయ్ దత్ ఈ చిత్రంలో ప్రభాస్ తాత క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడట. ఇదిలా ఉంటే ఈ సినిమాలో మాళవిక మోహన్, నిధి అగర్వాల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. రిద్ది కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నారు. భారీ బడ్జెట్ తో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ యొక్క చిత్రాన్ని అయితే నిర్మిస్తుంది. ఒక విధంగా చూసుకుంటే పాన్ ఇండియా ఇమేజ్ వచ్చిన తర్వాత అతి తక్కువ బడ్జెట్ ఉన్న సినిమాగా ది రాజా సాబ్ అయితే ఉంది. అయితే టీజర్ తర్వాత మూవీ పైన ఎక్స్పెక్టేషన్స్ అయితే భారీగా పెరిగాయి. ఈ యొక్క సినిమా గురించి ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ ప్రచారం అయితే తెరపైకి వచ్చింది. ది రాజా సాబ్ మూవీ ఆడియో రైట్స్ ని 15 కోట్లకి ఐకాన్ మ్యూజిక్ సౌత్ కంపెనీ సొంతం చేసుకుందట. ఆడియో కంపెనీల్లో టీ సిరీస్ ప్రస్తుతం లీడింగ్ లో ఉంది. అన్ని భాషలకు సంబంధించిన ఆడియో రైట్స్ ని టీ సిరీస్ బెస్ట్ ధరకు ఆఫర్ చేస్తూ కొనుగోలు చేస్తుంది. టీ సిరీస్ కి పోటీగా కొన్ని కంపెనీలు అయితే వచ్చాయి. ఈ మధ్య సౌత్ లో ఐకాన్ మ్యూజిక్ సౌత్ పేరు బాగా వినిపిస్తుంది. ఈగల్, డెవిల్ లాంటి సినిమా ఆడియో రైట్స్ ని ఈ సంస్థ సొంతం చేసుకుంది. ఒకవేళ ది రాజా సాబ్ ఆడియో రైట్స్ ని కూడా ఈ సంస్థ కొనుగోలు చేస్తే మాత్రం ఖచ్చితంగా వారికి అది ప్లస్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పవచ్చు. తమన్ సాంగ్స్ కి సోషల్ మీడియాలో అయితే విపరీతమైన క్రేజ్ ఉంది. 100 మిలియన్ వ్యూస్ దాటిన సాంగ్స్ లో తమన్ ఆల్బమ్స్ ఎక్కువగా ఉన్నాయి. ది రాజా సాబ్ మూవీకి కూడా అతను బెస్ట్ ఆల్బమ్ ఇవ్వబోతున్నాడనే మాట అయితే ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుంది.